మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితం బయోపిక్ తీయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ ఆయన శత్రువులు ఎవరు, నమ్మక ద్రోహులు ఎవరు, ఎవరికి తెలియని కాంట్రవర్సీలు వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని పార్టీని చంద్రబాబు సొంతం చేసుకున్నాడన్న వివాదం ఇప్పటికే సద్దుమణిగేలా లేదు. లక్ష్మీపార్వతిని విలన్గా చూపిస్తూ చంద్రబాబు అధికారాన్ని తన సొంతంగా చేసుకున్నారని లక్ష్మీపార్వతిని చూపించే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ తదితరులు చంద్రబాబుకు మద్దతు పలికారని, అయితే ఇప్పుడు వారంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా మారారనుకోండి. ఒక బాలకృష్ణ మాత్రం చంద్రబాబు చేతిలో ఇరుక్కొని ఉన్నాడు. రాజకీయాల్లో బాలకృష్ణ ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబుకు సరెండర్ అయి ఉన్నాడు. అందువల్ల అధికార మార్పిడి ఘటనకు సంబంధించిన చంద్రబాబు వర్మను విలన్గా చూపించేందుకు అందువల్ల అధికార మార్పిడి ఘటనకు సంబంధించిన చంద్రబాబును వర్మ విలన్గా చూపించే అవకాశం ఏమాత్రం లేవని, అప్పుడు తప్పనిసరిగా లక్ష్మీపార్వతి విలన్ అవుతారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.